ఎల్పీజీ సిలిండర్ల బరువు తగ్గిపోతోందా? పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వంట గ్యాస్ నిబంధనలు మారుతున్నాయా? గ్యాస్ క్రైసిస్ నేపథ్యంలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్ బరువును తగ్గించబోతున్నారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించే ఆలోచన ఉందంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలే అని కేంద్రం కొట్టిపారేసింది. వినియోగదారులకు యథావిధిగానే గ్యాస్ పంపిణీ జరుగుతుందని, బరువు తగ్గింపుపై ఎలాంటి అధికారిక నిర్ణయం గానీ ప్రతిపాదన గానీ లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు చమురు సంస్థలు సిలిండర్ బరువును తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీన్ని 10 కిలోలకు తగ్గించాలని, పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్పీజీని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఇంధన కంపెనీలు యోచిస్తున్నాయనేది ఆ వార్తల సారాంశం. సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ సగటున ఒక కుటుంబానికి 35 నుంచి 40 రోజులు వస్తుంది. అదే 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ అయితే దాదాపు నెల రోజులు వస్తుందని అంచనా. సంక్షోభ పరిస్థితుల్లో పంపిణీ అందరికీ చేరేలా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా ఈ వార్తలు రాగా అలాంటిదేం లేదని తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.